కర్నూలు జిల్లా కోసిగిలో ఏఐఎస్ఎఫ్ విద్యార్థి నాయకులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. దున్నపోతుకు వినతి పత్రం అందజేస్తూ అధికారులు ఎలాగో విద్యార్థుల గోడు పట్టించుకోవటం లేదు, కనీసం దున్నపోతైనా తమ బాధను అర్థం చేసుకోవాలని కోరారు. చింతకుంట, పల్లెపాడు గ్రామాల విద్యార్థులు బస్సు సౌకర్యం లేక విద్యకు దూరమవుతున్నారని, విద్యార్థి బస్సు నడపాలని వాళ్ళు మార్లు ఎమ్మిగనూరు బస్సు డిపో మేనేజర్కు వినతి పత్రాలు అందించి విసిగిపోయారు. నిన్నటి దినం బస్సు కోసం రాత్రి 7 గంటల వరకు ఎదురుచూసిన విద్యార్థులు గత్యంతరం లేక కోసిగి నుంచి చింతకుంట గ్రామానికి రాత్రి 7:30 గంటల సమయంలో నడుచుకుంటూ వెళ్లారు. బస్ పాస్ తీసుకున్నప్పటికీ తమ పిల్లల భద్రత లేకుండా రాత్రి 7:30 బస్సులు లేక ప్రాణాలకు భద్రత లేకుండా అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై మండిపడిన ఏఐఎస్ఎఫ్ విద్యార్థి నాయకులు జిల్లా ఉపాధ్యక్షుడు వీరేష్ ఆధ్వర్యంలో తాము ఎన్ని విధాలుగా పోరాటాలు చేసినప్పటికీ డిపో మేనేజర్కు దున్నపోతు మీద వర్షం కురిసినంత స్పందన కూడా లేదని, వారికన్నా దున్నపోతుకైనా చలనం ఉంది కానీ అధికారుల్లో చలనం లేదు అంటూ మండిపడ్డారు. ఇప్పటికైనా స్పందించి విద్యార్థుల సమస్యలపై బస్సులు ఏర్పాటు చేయకపోతే భారీ ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో దున్నపోతుకు వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. ఈ ముఖ్య ఉద్దేశం ఒకటే, మరి గత నెల 26వ తేదీకి విద్యార్థులు బస్సు ఏర్పాటు చేయాలని చెప్పేసి డిపో మేనేజర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి డిపో మేనేజర్ గారు 2 రోజుల్లోనే విద్యార్థులకు బస్సు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. మరి నెలలు గడుస్తున్నా విద్యార్థులు బస్సు ఏర్పాటు చేయకోకుండా దున్నపోతు మీద వర్షం పడినట్టు విద్యార్థుల పట్ల మరి మేనేజర్ వ్యవహరిస్తున్నాడు. అదేవిధంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా బస్టాండ్లో నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ప్రజా సమస్యల వేదికలో కూడా విద్యార్థులు చెప్పేసి పెద్ద ఎత్తున ధర్నాలు చేసినా కూడా డిపో మేనేజర్ స్పందించకపోవడం సిగ్గుచేటు. తక్షణమే డిపో మేనేజర్ని సస్పెండ్ చేయాలా. విద్యాశాఖ మంత్రి స్పందించి చింతకుంట పల్లెపాడి విద్యార్థులకు విద్యార్థి బస్సు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున చలో కలెక్టర్ ముట్టడికి పిలుపునిస్తామని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తున్నాం. నా పేరు ఈరేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు.